జై కార్మిక జై జై కార్మిక జై జై కార్మిక. ఈ బిఎన్ఆర్ కేస్ టీఎఫ్టీ దానికి ఈ మీటింగ్కు ఏం సంబంధం లేదు. ఈ బిఎన్ఆర్ కేసు అంటే కేవలం రాష్ట్ర అధ్యక్షుడు కామల్లా హైలన్న గారిది. దీని పేరు చెప్పుకొని టీఎఫ్టీ పెట్టుకోక బిఎన్ఆర్ కేసు అని పోస్టర్లు అంటేస్తుర్రు, మీటింగులు పెడుతుర్రు. దీనికి దానికి ఏం సంబంధం లేదు. ఇది నేను నీలా రామచందర్ జిల్లా అధ్యక్షుడిని. ప్రతి మండలానికి తిరుగుతున్నా. మాది అంజయ్య భవనం ముట్టడి ఉంది. ఈ నెల ఫిబ్రవరి 3 నాడు అంజయ్య భవనం ధర్నా ఉన్నది. కార్మికులకు ఏది అనుకున్నది ఏది అయితలేదు. ఇంకోటి ఏంటంటే కార్మికుని కార్డు తీసుకున్న తర్వాత కూడా లేబర్ బోర్డు నుంచి వచ్చే ఫండ్స్ కానీ ఏది కానీ వస్తలేదు. దీని గురించి అంజయ్య భవనం హైదరాబాదు మీటింగ్ ఉన్నది 3 తారీఖు ఫిబ్రవరి 3 నాడు. ప్రతి మండలం నుంచి రావాలి, ప్రతి గ్రామం నుంచి రావాలి. ప్రతి జిల్లా 25 జిల్లాల నుంచి అంజయ్య భవనం ముట్టడుంది. ఖాళీ కేవలం నిజామాబాద్ మెట్టికే ఈ టీఎఫ్టీ అని బిఎన్ఆర్ కేసు బోర్డు పెట్టుకొని ధర్నా చేస్తుర్రు. దీనికి దానికి ఏం సంబంధం లేదు. బిఎన్ఆర్ కేసుకు ఏ సంబంధం లేదు. ఇది బిఎన్ఆర్ కేసుకు జిల్లా అధ్యక్షుడిని నేను. అందుకు నేనేమంటున్నంటే ప్రతి మండలం నుంచి 10 నుంచి 20 మంది మనము ఫిబ్రవరి 3 తారీఖు నాడు అంజయ్య భవనం దగ్గర దీక్ష ఉంటుంది, నిరాదీక్ష ఉంటుంది. ఖచ్చితంగా అందరూ రావాలి. జై కార్మిక, జై జై కార్మిక. ఇంకోటి ఏంటంటే ఈ మీటింగ్ దేనికి హైదరాబాద్ అంటే కార్డు తీసుకున్న వారికి ఇన్సూరెన్సు చనిపోయినా కానీ ₹1 ఇస్తలేదు. 5 నెలల నుంచి మొత్తం ఆన్లైన్ బంద్ అయింది. కేవలం కార్డులే అవుతున్నాయి. మా గల్లీలో లక్ష్మణ్ అనేది చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన కార్డులు తీసుకుపోయి పెట్టినాం, అన్నీ క్లియర్ ఉన్నా డబ్బులు వస్తలేవు. దీని గురించి కూడా మేము అంజయ్య భవనం ముట్టడి ఉన్నది. అన్నిటికీ ప్రతి ఒక్కదానికి మాట్లాడుతున్నాం. ఇంకొకటి పని చేసినోడు ఎక్కువ చదువుకోడు, మామూలుగా ఉన్నోడే ఈ మేస్త్రి పని కానీ వడ్రింగ్ పని కానీ 10 రంగాల కార్మికులు మామూలు ఉన్నోళ్ళే పని చేస్తారు. అయితే వీళ్ళకు తెలియదు ఆన్లైన్లో అయిందా లేదా, అయిందనగానే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఆఫీసులో పోగానే ఏమంటారు, ఇది కాలేదంటారు. అందుకని ఇది కూడా ఆఫీసులనే పెట్టాలి, ఆఫీసర్ దగ్గరనే ఉండాలి, లేబర్ బోర్డుకే సంబంధం ఉండాలి, మీ సేవ నుంచి కట్ చేయాలి. ఇది ఇంకోటి ఈ మీటింగ్ అంజయ్య భవనం ముట్టడి దేనికంటే 60 సంవత్సరాలు అయిందంటే ₹5,000 పింఛన్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టినవన్నీ 60 ఏళ్ళ వరకు అంటే చనిపోకపోతే వాడికి ఏం రూపాయి వస్తలేదు. అయితే ఇది ఏంటంటే చనిపోతేనే పైసలు అన్నట్టున్నది. కాకపోతే రెన్యువల్ కట్టిన పైసలు మనకు ₹1 కూడా రాదు. దానికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత ₹5,000 మన లేబర్ బోర్డు నుంచి కార్మికునికి పింఛన్ రావాలి. ఇది దేనికి అంటే మేస్త్రి పని చేసిన వాడికి బోన్స్ లెన్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. చేసి అది రాత్రిపూట మందో ఏదో తీసుకుంటాడు, సిమెంట్ మొత్తం పోయి మొత్తానికి ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అవుతాయి, దగ్గు దమ్ము అన్నీ తయారైపోతాయి. దీనికి పింఛని 60 సంవత్సరాలు అయిందంటే ఖచ్చితంగా పింఛని ఇవ్వాలి. అదే కార్మికునికి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. జై కార్మిక, జై జై కార్మిక.